ఎన్నికల ప్రక్రియ చివరి దశకు వచ్చింది. 4వ తేదీన దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబడబోతున్నాయి. కేంద్రంలో బీజేపీ నాయకులు మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు. బీజేపీకే సొంతంగానే 370 సీట్లు వస్తాయి, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని చెప్పేసి మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి కానీ బీజేపీ కానీ అధికారంకి వచ్చే క్వశ్చనే లేదు. ఖచ్చితంగా ఈసారి ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. మొత్తం పార్లమెంటు స్థానాలు 543, అందులో మ్యాజిక్ ఫిగర్ 272. సింగిల్గా ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ 272 దాటదు. కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుంది. మరి సంకీర్ణ ప్రభుత్వాలు అది ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని చూస్తే ఖచ్చితంగా ఇండియా కూటమే అవకాశాలు కనిపిస్తున్నాయి. కారణం, ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు బలమైన పార్టీలు ఉన్నాయి. అటు డిఎంకే కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఆర్జేడీ కానీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, శరద్ పవార్ నేషనల్ ఎన్సీపీ కానీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన కానీ, ఇవన్నీ బలమైన పార్టీలు, సీట్లు వచ్చే పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కింద ఉన్నాయి. కానీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కింద బలమైన పార్టీలు చాలా స్వల్పంగా ఉన్నాయి. ఎన్నో సీట్లు వచ్చేది టీడీపీ, నితీష్ కుమార్ జేడీయూ. మిగతా పార్టీలన్నీ పెద్ద సీట్లు వచ్చే పార్టీలు కాదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి రాబోతా ఉంది కేంద్రంలో. ఇక రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కానీ అది కూడా స్వీప్ కాదు. 2014 నాటి ఎన్నికల ఫలితాలు పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 2014లో కూడా ఏ పార్టీకి స్వీప్ రాలే. మొత్తం రాష్ట్రంలో 175 సీట్లు అయితే మొత్తం సీట్లు, దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 88. 2014లో జగన్ పార్టీకి 67, టీడీపీకి 102 రావడం జరిగింది. అంటే మ్యాజిక్ ఫిగర్ 88కి కొద్ది దూరంలో జగన్ పార్టీ ఆగిపోయింది, కొంచెం ఎక్కువ టీడీపీకి రావడం జరిగింది. టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది 2014లో. కానీ 2019లో స్వీప్ వచ్చింది. మొత్తం జగన్ పార్టీకి 151, టీడీపీకి 23 రావడం జరిగింది. కానీ ఈసారి 2014 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. జగన్ పార్టీకి ఒక 60 నుండి 80 సీట్లు, టీడీపీ కూటమికి 90 నుంచి 115 సీట్లు ఆ మధ్యలో వచ్చే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి ఓవరాల్గా టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్కు సంబంధించి ఓట్ల శాతం గణనీయంగా పెరుగుతుంది రాష్ట్రంలో. ఈసారి సీట్లు గ్యారెంటీగా చెప్పలేం, కానీ ప్రస్తుతానికి ఇది ఒకటి వచ్చేసి చీరాల కొంచెం బాగుంది అని అంటున్నారు. చీరాల వచ్చే అవకాశాలు ఉన్నాయి. మిగతా మడకశిర కూడా ఓట్లు బాగా రావచ్చు అంటున్నారు ఎమ్మెల్యే సీట్లకు సంబంధించి. కానీ ఓట్ల శాతం మాత్రం గణనీయంగా పెరుగుతుంది.